హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చాలా 2 or 3 days నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా, అస్సలు కుదరటం లేదండి. ఎందుకంటే కాశ్వికాని ఆడిపించాలి. కాశ్వికకి అంటే ఇప్పుడు 3rd year కదా, 3rd yearలో ఏవైనా చెప్తే వేగంగా అతనికి అర్థమవుతుంది కదా. సో దానికి కొంచెం యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను. సో అందుకే అవ్వట్లేదు. ఇంకా వంట పని అవన్నీ నేనే కదా చేసుకోవాలి. బేబీని క్యారీ చేసుకొని ఇంట్లో చేసుకోవటం వల్ల కొంచెం వీడియోస్ తీయటం కష్టమవుతుంది. కానీ నేను ఏదో ఒక రూపంలో నేను మీ ముందుకు రావాలి, ఏదో ఒక కంటెంట్ చెప్పాలి అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను. నేనైతే ఐ విల్ ట్రై. నేనైతే మీకోసం నేను పెడతాను. ఇంకా ఏంటి అంటే, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నవే డేస్లో వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి కదా, ఎక్కువగా మీరు బయటికి వెళ్ళొద్దు. చిన్నపిల్లలు మీరు క్యారీ చేస్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ టోటల్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వింటర్ వస్తుంది కదా, చలికాలం కూడా టోటల్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వింటర్ని ఎదుర్కొనేటట్లు పిల్లల్ని మనం తయారు చేయాలండి. ఎట్లా అంటే మీరు వీలైనంత మట్టుగా మీరు ప్రతి మెడిసిన్ కూడా ఇంట్లోనే ఉంచుకోండి. వర్షాలు పడుతున్నాయి, దోమలు కుట్టకుండా చూసుకోండి. నాకు స్మాల్ సజెషన్, ఎందుకంటే నేను బేబీని క్యారీ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను. దోమలు అస్సలు కుట్టకుండా చూసుకోండి. నెక్స్ట్, మెడిసిన్స్ అన్నీ ఇంట్లో ఉంచుకోండి. వింటర్ సీజన్ అండ్ వర్షాకాలం కదా, మంచి ఫుడ్ పెట్టడానికి పిల్లలకి ట్రై చేయండి. ఎందుకు అంటే వేడివేడిగా పెట్టండి. పిల్లలకి ఎక్కువగా బయటకు తిప్పద్దు. నేనైతే వర్షాలు పడకముందు మాత్రం ఏదో 1 hour ఇలాగా గ్రౌండ్కి వెళ్ళి తిప్పేదాన్ని. కానీ అస్సలు ఇప్పుడు మొత్తం ఇంట్లోనే అసలు ఒక దోమ కూడా ఏమి రాకుండా చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. మళ్ళీ కరోనా తగ్గిపోయింది కదా, కరోనా అయితే బయటనే ఏం లేదే అనుకోవద్దు. ఎందుకంటే అస్సలు బయటకు తిరగద్దు. కరోనా లేదు అంటే కరోనా ఉంది, కానీ ఎవరిష్టంగా వాళ్ళు తిరుగుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మనకి అన్ని లాక్డౌన్ అంతా తీసేసింది కదా. సో ఎవరిష్టంగా వాళ్ళు తిరుగుతున్నారు. కరోనా ఉంది, ఉన్నోడు ఒకలాగే తిరుగుతున్నాడు, లేనివాడు ఒకలాగే తిరుగుతున్నాడు. కాబట్టి మనం ఈ నవ్వే డేస్లో అప్పుడు కన్నా ఇప్పుడే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోండి. వింటర్ని ఎదుర్కొనేటట్లు చూడండి. వింటర్ని ఎదుర్కొనేటట్లు అంటే ఏంటంటే, ప్రతి ఒక్క పిల్లలకి వింటర్ వచ్చేసరికి చాలా జలుబులు, దగ్గులు అన్నీ వస్తాయి కదా. సో అటువంటివన్నీ ఏం రాకుండా ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి. ఎక్కువగా మనం ఇంట్లోనే ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఊర్లు ఎక్కడికి తెప్పద్దు. ఇంకో విషయం ఏంటి అంటే, మీకు చెప్పవలసిన విషయం, నా హెల్త్ అయితే బాగానే ఉంది. నేను పర్వాలేదు, కొంచెం అంటే బాగుంది అని నేను చెప్పలేను, పర్వాలేదు. అప్పటికంటే ఇప్పుడు మోర్ దెన్ బెటర్. కాశ్విక అయితే ఇప్పుడే పడుకోబెట్టేశాను. అది ఎప్పుడు పడుకుంటుందా, నేను ఎప్పుడు నీతో మాట్లాడాలా అని చాలా చాలా ఎగ్జైటింగ్గా అది వేగంగా పడుకోబెట్టేశాను. ఈరోజు నా కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి రసం, అంతే. కాశ్విక కోసం పప్పు, బీరకాయ వండాను మళ్ళీ. ఇంకా ఏంటి అంటే, కాశ్విక కోసం నేను మ్యాజిక్ కార్ తీసుకున్నామండి. మ్యాజిక్ కార్ తీసుకున్నాను. మ్యాజిక్ కార్ అది అన్బాక్సింగ్ కూడా ఈరోజు మీకు చూపిస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది. మా కాశ్వికకి అయితే హ్యాపీగా ఆడుకుంటుంది కూడా. బాగుంది. ఒకసారి మీకు చిన్నపిల్లలు కానీ ఉన్నట్లు అయితే మీరు మ్యాజిక్ కార్ తీసుకోవచ్చు. అది మేమైతే ఇక్కడ రిలయన్స్లో తీసుకున్నాము, రాజమండ్రిలో. సో మీరు అది మనకి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ షాపింగ్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కానీ కొంచెం ఆఫర్స్లోని మీరు తీసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీ ఇష్టం. కానీ అది బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. మ్యాజిక్ కార్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. రైమ్స్ కూడా పెట్టుకోవచ్చు కదా బ్యాటరీతో. సో అందుకోసమే మీరు తీసుకోవచ్చు. అది అన్బాక్సింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఏంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళ సార్ వచ్చేసి కాశ్విక కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ కాశ్వికకి మీరు టాయ్స్ పెట్టండి, అస్సలు అది చూడదు. ఎన్ని ఉన్నాయో తెలీదు టాయ్స్ అయితే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. కానీ దానికి ఒక్క
ఒక్క టెడ్డీ బేర్ ఇవ్వండి, ఇంకా రోజంతా దానితోనే ఆడుకుని ఉంటుంది. దానికి ఇప్పుడు వచ్చేసి 20 ఉంటాయేమో టెడ్డీ బేర్స్, 20 ఉంటే అతను కూడా ఒకటి తీసుకొచ్చారు. చాలా చాలా బాగా ఆడుతుంది. కాశ్వికకి అయితే టెడ్డీ బేర్స్ చాలా ఇష్టం. నాకు ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బర్త్డే అయింది కదా, దానంత టెడ్డీ బేర్ అలాగమాట. అలా బర్త్డేకి టెడ్డీ బేర్స్ నాకు కలెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం. నేను అట్లానే ట్రై చేస్తున్నాను. బాగుంటుంది కదా, వాళ్ళు అలా 1 ఇయర్ బర్త్డేకి ఇంతని, 2 ఇయర్స్కి ఎంత ఉంటే అంత, 3 ఇయర్స్కి ఎంత ఉంటే అంత. మనం అంటే పెద్ద అయిపోయిన వరకు మనం కొనలేము, మనకు అంత బడ్జెట్ కాదు. కానీ మనకి ఓకే ఒక 5 ఇయర్స్ వరకైనా కొందాము అని చెప్పేసి అలాగే నేను చూసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడైతే వర్షాలు అయితే చాలా చాలా బీభత్సంగా పడుతున్నాయి. ఈ ఊరు మేము ఉండేది ఏజెన్సీ కదా, ఏజెన్సీలో ఏంటి అంటే వర్షాలు పడినప్పటికీ కూడా వాటర్ ఒక్క డ్రాప్ కూడా ఎక్కడ రోడ్ల మీద కానీ ఎక్కడ కానీ కనిపించదు. ఎందుకంటే ఏజెన్సీ అంటే కొంచెం హైలోనే ఉంటుంది కదా, కొంచెం ఊరుకు పైన ఉంటుంది. కొంచెం అవంతా వాటర్ అంతా అడవుల్లోనికి ఇంకా నదుల్లోకి, ఇక్కడ దగ్గర దగ్గర చాలా చాలా నదులు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళిపోతాయి కదా. ఇదే వర్షాలు ఇక్కడ పడిన వర్షాలు ఏ సిటీల్లో ఉంటే ఇక్కడ పడితే మాత్రం డెఫినెట్లీగా టోటల్ డ్యామేజ్ మాట. ఇప్పుడు హైదరాబాద్లో పడుతున్న వర్షాలు సేమ్ డిట్టో ఇక్కడ కూడా పడుతున్నాయి. కానీ మొన్న మాత్రం ఒక సండే ఆర్ సాటర్డే ఎప్పుడో పడింది వర్షం, చాలా పెద్దది మాట. 2 అవర్స్ ఒకే మాట, కుండపోత వర్షం అంటారు కదా, అట్లా పడింది. చాలా చాలా వాటర్ కూడా ఉండిపోయింది. మా హస్బెండ్ బ్యాంక్ దగ్గర కట్టాం, అది కూడా మీకు నేను చూపించాను. ఇట్లానే వర్షాలు పడుతున్నాయి, మీరు చాలా కేరింగ్గా ఉండండి. ప్రతి వస్తువులు కూడా ఇంట్లోనే ఉంచుకోండి. ఏవైనా అవసరానికి మళ్ళీ మీరు బయటికి వెళ్ళొద్దు, బయట ఫుడ్ ఏం తినద్దు, వీలైనంత మటుకు ఇంట్లోనే తినండి. ఫస్ట్ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం, సరేనా? రేపనే రోజు ఏం వచ్చినా కూడా మనం ఎదుర్కొనేటట్లు ఉండాలి, ఓకేనా? నేను ప్రతిరోజు వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా నేను అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను, కాశ్విక కార్ మ్యాజిక్ కార్ చూపిస్తాను, ఓకేనా? అది మీరు చూసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు నేను ఈ వీడియోలో దీంతో నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే అది మీరు ముందుగానే చూడవచ్చు. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. నువ్వే చేసేస్తావా? నువ్వే అన్బాక్సింగ్ చేసేస్తావా? పర్లేదు తల్లి. అమ్మో, కాశ్వి అన్నీ చేసేస్తుంది బాబు. అన్బాక్సింగ్ చేస్తుంది కాశ్వి.
డ్రైవింగ్ చేయి. డ్రైవింగ్ చేయి. హాయ్ చెప్పు. ఈరోజు నాకు అమ్మో హార్న్. కాశీ హార్న్ కొట్టు. హార్న్ కొట్టు. అమ్మ కిస్ పెట్టు. పాప కిస్ పెట్టు. ఏ వద్దు వద్దు ఉంచు ఉంచు. కూర్చో. అందరు హాయ్ చెప్పు. అమ్మో